సో, మీరు ఫైనల్‌లో ఎవరు ఉంటారనుకుంటున్నారు? అంటే ఐ మీన్ ఆహ్, కప్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎక్కువ ఛాన్సెస్ ఎవరికుందనుకుంటున్నారు? యాక్చువల్లీ నాకొస్తదనుకున్నాను మేడం. కానీ భగవంతుడు 14th వీక్ వరకే ఉండు. ఇంకోళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పారు. మేడం అది చెప్పలేం మేడం మనకి ప్రెజెంటు తనుజ, కళ్యాణ్, ఇమ్ము వీళ్ళందరూ కొంచెం తగాఫోర్లాగే ఉన్నారు మేడం. హ్మ్. వీళ్ళు ముగ్గురు. ఎవరన్నది మనం చెప్పలేం. ఎందుకంటే రోజు రోజుకి మనకి మారుతుంది. ఓటింగ్స్ కానియండి, ఇవి కానియండి. దాన్ని బట్టే ఫైనల్ ఉంటది మేడం. హ్మ్. సో, ఇప్పుడు చూసుకుంటే గనక హ్మ్. మీరు లోపలున్న వాళ్ళు రిలేషన్స్ అంటే చెప్పాలంటే ఇప్పుడు తనుజ ఆ! అండ్ పవన్ గాని, లేదు అంటే గనక మన రీతు గాని, రీతు ఇంకొకటి కూడా అడుగుతున్నారు. రీతుకిది కూడా అన్‌ఫెయిర్ ఎలిమినేషను. తను గేమ్స్ అన్ని బాగా ఆడింది అని చెప్పేసి బయట అన్నారు. అవును. దాని గురించి మీరేమంటారు? అదే చెప్పినా మేడం. ఇది మన డెసిషన్ కాదు కదా మేడం యాక్చువల్లీ. ఆహ్, బిగ్ బాస్ డెసిషన్ అని ఓటింగ్స్ మేడం. ఈ ఓటింగ్స్ బట్టే కదా మేడం హ్మ్. యాక్చువల్లీ. అది చెప్పలేం. అలాగనుకుంటే నేను టాప్ 5లో అవును. ఉంటాననుకున్నాను మేడం. ఇప్పుడు నాది అలా రీతిగా చూసుకుంటే నాది అన్‌ఫెయిర్ అవుతది మేడం. అవును. ఎందుకంటే మీకే తెలుసు ఓటింగ్ వైస్ చూసుకుంటే అసలు నేను ఎలిమినేషన్ అయ్యేవాడినే కాదు. మీ అందరికీ తెలుసది. ఆడియన్స్ కూడా తెలుసు మేడం అది. ఎందుకయ్యావంటే చెప్పండి ఇప్పుడు నేను ఎందుకయ్యాను 14th వీక్ అదే అర్థం గాని ఇప్పుడు మేడం. 14థ్ వీక్ అందరూ ఒకటే అనుకున్నారు. అవును సుమన్ మేడం. అన్న టాప్ 5లో ఉంటారు. అవును. అవును మేడం. టాప్ 5లో ఉంటారు, గెలుస్తారు. నెక్స్ట్ తర్వాత ఏదైనా సరే సుమన్ అన్న టాప్ 5లో ఉంటారని అందరూ అనుకున్నారు. అవును మేడం. కానీ సడెన్‌గా ఇదనేపాటికి అంటే మీకెక్కడ ఓటింగ్‌లో గూడా నెగెటివ్ లేదు. అవును సో, మేడం. అవును బయటికి మేడం. రావడానికి రీజన్ మీరేమనుకుంటున్నారు? అదే ఇంక మన బిగ్ బాస్ టీమ్ మేడం. ఇంకా వాళ్ళు ఓటింగ్ వైస్ ఫాలో అవుతున్నారు కదా మేడం. ఓటింగ్స్ ఎలా ఉన్నాయి అంటే చెప్పలేకపోతే మేడం. నిమిషానికి మారిపోతుంది మేడం ఇక్కడ. హ్మ్. ఓటింగ్ మారిపోతుంది మేడం. ఇప్పుడు నేను ఫస్ట్ 2 వీక్స్ డౌన్‌లో ఉన్నా మేడం. థర్డ్ వీక్ నుంచి టాప్ 1లో ఉన్నా మేడం. అది నాకొచ్చిన తర్వాత తెలిసింది. హ్మ్. కానీ మీకు ముందు అందరికీ తెలుసు మీకు. థర్డ్ వీక్, ఫోర్త్ వీక్‌లో టాప్ 1లో ఉన్నానంట మేడం నేను. టాప్ 1 అలాగా 6థ్, 6థ్ డౌన్ అవుతున్నానని కెప్టెన్ అయిన తర్వాత మళ్ళీ రేటింగ్ పెరిగిందంట మేడం. అది ఓటింగ్ అన్నది కామన్ కదా మేడం. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది మన చేతుల్లో లేదు మేడం. అంతా ఆడియన్స్ చేతుల్లోనే ఉంది అదంతాను. వాళ్ళ చేతిలోనే వాళ్ళ ఉందంటారు. చేతిలో 100% మేడం. సో, ఈ లోపలున్న వాళ్ళలో ఇమ్ము గురించి అంటే ఏం చెప్తారు? ఇమ్ముతో బాండ్ ఎట్లా ఉంటుంది? ఇమాన్యుయల్ గురించి అంటే? ఇము ఫెంటాస్టిక్‌గా ఫుల్ ఎఫర్ట్ పెట్టి గేమ్స్ కానియండి, ఇవి కానియండి చాలా ఎఫర్ట్ పడతాడు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది ఇమ్ము ద్వారాను. చాలా సరదాగా ఉంటాడు మేడం. నాతో అంటే ఇంతకుముందు మేము ఒక మూవీ చేసాం. ఇంకా బాగా క్లోజ్ అంటే 'బిగ్ బాస్' నుంచి బాగా క్లోజ్ ఇమ్ము. చూస్తే గనక నాకు తెలిసి 'బిగ్ బాస్‌లో' మీరు కట్ చేసిన కూరగాయలు ఎవరు కట్ చేయలేదేమో. అవును మీరు మేడం. ఇంట్లో మీ వైఫ్‌కి ఎప్పుడైనా హెల్ప్ చేసేవాళ్ళు ఎప్పుడైనా కట్ చేసారా? అయ్యో! 100% కట్ చేస్తా మేడం. ఆ ఎక్స్‌పీరియన్సే అక్కడ పని చేసింది మేడం నాకు. ఇంట్లో కట్ చేయడంలోనే అక్కడ ఎక్స్‌పీరియన్స్. మరీ గారు మేడం రోజుకి 40 ఉల్లిపాయలు కట్ చేసేవాడిని. రోజుకి అంతా కట్ చే అసలు జనరల్‌గా ఇప్పుడు లోపల ఎంత వెజిటబుల్స్ కట్ చేస్తుంటారు అది ఫుడ్‌కి వాటన్నిటికి? అంటే లేదు మేడం. అంటే మార్నింగ్ అది బ్రేక్‌ఫాస్ట్ కానియ్యండి, ఆఫ్టర్ లంచ్ కానియ్యండి, కంపల్సరీ మనకి ఏదైనా ఆనియన్స్ కావాల్సిందే. హ్మ్. దేంట్లో అయినా ఆనియన్స్ కానియ్యని, వెజిటబుల్స్ కానియ్యని, ఆలు కానియ్యని ఇవన్నీ మాక్సిమం అంటే మాకు రేషన్ వచ్చేది మేడం. వీక్లీ సరిపోయే రేషన్స్ వచ్చేవి. అది మేనేజ్ చేసుకుంటూ అలాగెళ్ళేవాళ్ళం మేడం మేము. అంటే హ్మ్. నిజంగానే అక్కడ టైం గాని, స్క్రిప్ట్ గాని ఏముండదా? 'బిగ్ బాస్‌లో' చాలా మంది స్క్రిప్ట్ ఉంటుంది ఇదంటారు. మీరేం చెప్పండసలు? 200% నో స్క్రిప్ట్ మేడం. ఒక 15 మంది, 16 మందిని మొత్తం ఒక హౌస్‌లో పెట్టి తాళం వేసి వదిలేస్తే లోపల ఇప్పుడు నా ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు. మీ బిహేవియర్ నాకు నచ్చకపోవచ్చు. దాని సిట్యుయేషన్ బట్టే ఆ గొడవలు కానియండి, అండర్‌స్టాండింగ్ బాగోకపోతే 100% ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. అంతే తప్ప స్క్రిప్ట్ లేదు, ఏమీ లేదు మేడం. హ్మ్. 200% స్క్రిప్ట్ అయితే లేనే లేదు. ఫస్ట్ ఎళ్ళకముందు నేను అదే అనుకున్నాను. ఓకే. స్క్రిప్ట్ ఉంటది కదా! ఫాలో అయిపోవచ్చు అని అనుకున్నాను. తప్పు మేడం అదంతా. 100% నేచురలే మేడం ఇదంతా. నో స్క్రిప్ట్ మేడం ఇది. సో, తనుజ గారు మీది గేమ్ అప్పుడు కూడా తను అన్‌ఫెయిర్‌గా అక్కడ లాస్ట్ మినిట్‌లో మీరు గెలిచే దగ్గర తను కరెక్ట్‌గా చెప్తే నుంచుంటే సరిపోతుంది అని చెప్తే అవునవును. సరిపోయారు గదా! ఆ అవును. గేమ్ అప్పుడు అసలకి ఏం జరిగింది? మీరు క్లియర్‌గా చెప్పండి. అంటే ఫస్టు రోప్ పడింది నాకే మేడం. ఆ స్టెప్స్ అవన్నీ పడింది నాకే. నేను ఫాస్ట్‌గానే ఉన్నాను యాక్చువల్లీ. ఆ 11థ్ స్టెప్ అన్నదే సరిగ్గా పడలేదు. కొంచెం అప్ అండ్ డౌన్స్ అయింది. తనేంచి ఎక్కి అని అన్నది. సరే అని ఎక్కేసాను. 1 మినిట్ పట్టుకున్నాను. ఇంకా తనది బ్యాలెన్స్ ఉంది యాక్చువల్లీ. పట్టలేదు ఇంకా. 3 స్టెప్స్ బ్యాలెన్స్ ఉంది రీతూది. ఇంక అప్పటికి నాకు చెప్పినా నేను సరి చేసుకొని మళ్ళీ ఎక్కేవాడిని ఫ్లాగ్ పట్టుకోవడానికి. కానీ ఇంకా ఆర్గ్యుమెంట్ చేసిన నేను ఎక్కి సెట్ చేసుకుంటారని అనుకున్నాను కానీ మీరు అలాగా ఎక్కేస్తారని తీసుకొని ఫ్లాగ్ తీసుకున్నాక నేనెలా చెప్తాను తనంటది. అది ఇంకా సరే అని ఇంకా హ్మ్. సో, ఇంకొకటి వాటర్ టాస్క్.
వాటర్ అవునండి. రాస్క్ మీరు బాగా ఆడారు. సో, అక్కడ తనూజ మీరు ఆడారు. అవును. భరణి గారు మీకు సపోర్ట్ చేశారు. అవును సో, మేడం. సంజన గారు పద్దాకలు మిమ్మల్ని పిలవడం వల్ల అది తనుజకి ఏమన్నా నెగెటివ్ అయిందంటారా? అంటే అప్పటికి తనుజ అంటున్నది. అంటే నాన్న నాకు సపోర్ట్ చెయ్యి అని తనుజ అడిగింది. మరి నాన్న నాకెవరు సపోర్ట్ లేరు తెలుసు కదండీ. సుమన్‌కి ఎవరు సపోర్ట్ లేరు. నేను సపోర్ట్‌కెళ్తాను అని అన్నారు. ముందే చెప్పారు. తనుజకి ముందే చెప్పారండి. టాస్క్ ముందే స్టార్ట్ కాకముందే చెప్పారు. హ్మ్. అంటే అందరు జనరల్‌గా నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అన్న. నేను అందరి దగ్గరికెళ్ళి అడిగాను. సపోర్ట్ చేయమని. ఇమ్ముని అడిగాను. అన్న తనుజ చేయమంది అని అన్నాడు. కళ్యాణ్‌ని అడిగానండి. అది చేయదని నాకు తెలుసు. కానీ అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. అందుకని నేనెళ్ళి అడిగాను. కళ్యాణ్‌ని అడిగాను. అన్న తనుజకే చేస్తాను. డిమాండ్ కూడా తనుజకే చేస్తానన్నాడు. బర్ననెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు డిమాండ్ నాకు సపోర్ట్ చేసాడండి. బర్నన, డిమానే నాకిద్దరు సపోర్ట్ చేసింది. ఇంకెవరు సపోర్ట్ చేయలేదండి. ఆ టాస్క్‌లో ఎవరెవరు ఉన్నారన్నది. ఆ! అంతేనండి. సో, కానీ ఇంకొకటి ఇంకా సపోర్టర్స్ కూడా మీకు ఎక్కువ లేకపోవడం వలన అది కూడా మీకు హౌస్‌లో మైనస్ అయింది. కానీ ఆ టాస్క్ నేనే గెలిచానండి. సపోర్ట్ లేకుండా నేనే గెలిచానండి. బర్నన్ ఒకడున్నారు అంతే. ఇంక టాస్క్ నేనే గెలిచాను. చాలు అంటే మనోధైర్యం ఉంటే హ్యాపీ. సపోర్ట్ లేకపోయినా గెలవచ్చని నాకు ఆ నమ్మకం వచ్చిందండి. సో, ఫ్యామిలీ వీక్‌లో మీ వైఫ్ వచ్చినప్పుడు వీళ్ళు సిమ్ము డార్లింగ్ ఇట్లా అని పిలుస్తున్నారు అని జెప్పేసి మీ మిసెస్ లేదు అట్లా వద్దు అని జెప్పేసి అన్నట్టు హింట్ ఇచ్చినట్టు అనిపించింది. లేదండి. అది హింట్ ఇచ్చినట్లు. అది కాదు. ఏంటి చాలా పేర్లున్నాయి. ఇంటికి రండి చెప్తాను అని అన్నది తప్ప అది సరదాగా ఫన్నీగా అని అన్నదండి. అంతేనా? సో, అంతే. అంటే మీ ఆవిడ ఏమన్నా లోపల పిలుస్తున్నారని ఏమన్నా జెలసీ ఫీల్ అయ్యారా? అస్సలు ఏం లేదని ఇప్పుడు ఇంటికొచ్చాక తనే పిలుస్తుంది క్యూటీ అని. నిజంగా మీరు క్యూటీయే అని అంటుందండి. సో, అంటే మీరు లోపలికెళ్ళిన తర్వాత అయినా సరే ఇదంతా సపోర్ట్ ఫ్యామిలీ మీకు ఎట్లా సపోర్ట్ అంటే మీరేం చెప్తారంటే బయటేమన్నా టీమ్ లేదంటున్నారు. సో, అవునండి. ఏం లేదంటున్నారు. అవును. సో, సపోర్ట్ అంటే మీకు ఓన్లీ ఫ్యామిలీయేనా? అసలు ఫ్యామిలీ గురించి? నిజంగానండి. ఫస్ట్ మా సిస్టర్ సన్ వచ్చి యూఎస్‌లో ఉంటాడు అభిషేక్. తను ఎంఎస్ చేస్తున్నాడండి. అక్కడ తనేంచి ఫస్టు మొత్తం అంతా ఈ సోషల్ మీడియా కానీ దీనంతా చూసుకునేది తనేనండి. మొత్తం ఇన్‌స్టాగ్రామ్స్‌లో పోస్ట్ చేయడం గానీ ఇవన్నీ తనే చూసుకునేవాడు మొత్తం. తర్వాత తనక్కడ ఎందుకంటే మన టైమింగ్స్‌కి, వాళ్ళ టైమింగ్స్‌కి కొంచెం డిఫరెంట్. పోస్టర్ డిజైనింగ్స్ కానీ అవన్నీ అన్నీ తనే చేసేవాడు. ఇక్కడేంచి వైఫు తను ఒక్కతే వైఫ్ అండి. తనేమొచ్చి ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ చూసుకునేదండి. పోస్టింగ్ కానియ్యండి ఇవన్నీ తనే చూసుకునేదండి. ఎందుకండి నవ్వుతున్నారు? ఒక్కతే వైఫ్ అన్నానన్నా? ఒక్కతే వైఫు అదే నా ప్రాణం అండి. సుమన్ శెట్టి గారు ఎప్పుడు అట్లనే నవ్విస్తా ఉంటారు. సో, అంటే జనరల్‌గా అందరికి ఒక్క వైఫే ఉంటారు కదా!